world-class infrastructure, eco-friendly campus, broad array of academics, KL, deemed to be university. ఎలక్షన్లలో ప్రచారంలో భాగము. రెండవది మా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని మనం భావిస్తూ ఉన్నాం. ప్రత్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా పలు చోట్ల పలు వాక్యాలు చేయడం అయిపోయిందన్నమాట. అదేవిధంగా నిన్న కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు చేశారన్నమాట. సో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ఒకటి, ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని. అయ్యా, ఇది ఎవరన్నా కానీ రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి ఎక్కడున్నారు అని అడుగుతారు. రాజకీయంగా అనుభవం ఉండేవాళ్ళు మంత్రి ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతారా? బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? బస్సులు ఉంటాడు. కారు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు? కారులో ఉంటాడు. అంతేగాని ప్యాట్లో కూర్చొని ఉంటాడా? ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక క్యాబినెట్ మంత్రి మంత్రిగానే ఉంటాడు. కీలకమైన శాఖలు ఏవైతే ఉంటాయో కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అది ఒక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం కేటాయిస్తూ ఉంటాడన్నమాట. అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది? మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1993లో పోటీ చేశారు, కరెక్టేనా? మీ పుట్టిన సంవత్సరం అండి 1951. అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు అయింది, అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000 అదే 10,000కి ఇటువట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు పేరు చెప్తే బాగుండదు, ఏమన్నారు తెలిసిన? పెద్ద ఆయన కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షను కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి. నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతుండగానే మా తండ్రి గారు సర్పంచ్గా ఉంటే నేను అప్పటి నుంచే ఇంజనీరింగ్ చదువుతూ పంచాయతీ బోర్డు సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ తర్వాత 1995లో మొదటిసారి నేను సర్పంచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రెండోసారి సర్పంచ్ అయ్యి 2 పర్యాయాలు సర్పంచ్ చేసిన తర్వాత విపరీతమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని 1990 నుంచి చివరకు అధికారం అనేది 2019లో నేను చూడడం జరిగింది. అంటే 30 సంవత్సరాలు నేను ఫీల్డ్ మీద ఉండి నేను రాజకీయాలు చేసిన. నాకు పెళ్ళైనది ఊర్లో, నేను పిల్లలు కనేది ఊర్లో, మా పిల్లలు బడికి వచ్చి ఒక స్థాయికి వచ్చే వరకు ఊర్లోనే పెరిగినది. నేను సర్పంచ్గా మండలంలోనే వివిధ గ్రామాలు లెట్రిన్ల కాడ నుంచి నీటి సప్లై కాడ నుంచి కాలువల కాడ నుంచి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి పైన చీఫ్ ఇంజనీర్ వరకు, అదేవిధంగా ఒక విఆర్ఏ నుంచి పైన కలెక్టర్ వరకు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నుంచి పైన ఎస్పీ వరకు, ఈ విధంగా ఇవన్నీ కూడా కింద నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకునేది చేసింది. వ్యాపారం అనేది ఒక బ్రతుకు తెరువు.
వ్యవసాయం అన్నా ఒక బ్రతుకు తెరివే, ఉద్యోగం అన్నా ఒక బ్రతుకు తెరివే, వ్యాపారం అన్నా. రాజశేఖర రెడ్డి గారు మీకు మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలనా? ఇదేంటండి, నాకు అసలు ఈ లాజిక్కే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు. ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్కి అని చెప్పగలరండి? 3 సార్లు ఎంపీ కదా. ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? న్యాయంగా మాట్లాడతారు. ఇండ్లు ఇచ్చినారంట, అంటే ఇందిరమ్మ హౌసింగ్, అది మీరు ఇచ్చింది. అది ఓకే, మీరు డోన్లో ఇండ్లు ఇచ్చినారు. బ్యాలెన్స్ రాష్ట్రం అంతా ఎవరు ఇచ్చినారు? అది కూడా మీరే ఇస్తారా? ఇప్పుడు మేము ఈరోజు బయటకు వచ్చి జగనన్న కాలనీ మేము చేసినామని అనడంలే. ఎందుకు అనడంలే అంటే రాష్ట్రం అంతా కూడా ఇదొక ప్రోగ్రామ్. ఏదన్నా కానీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు లేదా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చేసిన పని చెప్పండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ మేము చెప్పినాం పెట్టినామనేది ఇది ఏ విధంగా ఒప్పితమవుతుందండి? ఇది ఈరోజు నేను చెప్తా ఉన్నా, డోన్లో జరిగిన అభివృద్ధి గురించి, రోడ్లు కానీ, నీళ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇంకోటి కానీ మనం చెప్పుకుంటూ పోవాలంటే సమయం చాలదు. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారికి చాలా వినయంతో నేను కోరుతున్నా, మీరందరూ కూడా ఎంతమంది కావాలంటే అంతమంది తయారుగాండి. ఎయిర్ కండిషన్డ్ కార్లు, జీపులు, బస్సులు పెడతాం. బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేస్తాం. మినిమం వారం అయితే అది ఇవన్నీ చూపించాలంటే మీకు గైడ్తో పాటు పెడతాం. ఎంతమంది వస్తారో అంతమంది రాండి. ఒక వారం పడుతుంది చూపించాలంటే. ఎక్కడ మీకు ఎండలా తగలకుండా ఎయిర్ కండిషన్డ్ వెహికల్సే పెడతాం. బ్రహ్మాండమైన టిఫిన్లు కానీ, కాఫీలు కానీ, టీలు కానీ, భోజనాలు కానీ పెడతాం. దయచేసి ఎంతమంది వస్తారు అంతమంది రాండి. అయితే ఒక వారం పడుతుంది చూడాలండి. అది ఇక్కడ జరిగిన అభివృద్ధి. ఛాలెంజ్ చేస్తా, సింగిల్గా మీరు ఒక్క డ్రైవర్తో పాటు, డ్రైవర్ లేకుండా మీరు సింగిల్ రాండి కారు నడుపుకుంటూ. నేను కూడా కారు నడుపుకుంటూ సింగిల్గా వస్తా. ఇద్దరం కలిసి తిరుగుదాం, మొత్తం కాన్స్టిట్యున్సీ తిరుగుదాం. నేను చేపించిండేది మీకు చూపిస్తా, మీరు చేపించిండేది చేసి నాకు చూపించండి. ఓకేనా? నేను ఈరోజు చెప్తున్నా, కారు ఇచ్చి డ్రైవర్ లేకుండా పెడితే ఈ నియోజకవర్గంలో ఊరు పేరు చెప్తే ఆ ఊరికి పోగలుగుతాడా? నక్కలాపల్లె పిలుచుకుపో అంటే రోడ్డు చూపించగలుగుతాడా? ఇంద్రాంపల్లె చూపి అంటే రోడ్డు చూపించగలుగుతారా? వంకమిట్టపల్లి ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? గుట్టాలపల్లి ఎక్కడ ఉంటే రోడ్డు చూపించగలుగుతారా? చెప్పండి. కనపకుండా ఎక్కడ ఉందంటే రోడ్డు చూపించగలుగుతారా? ఇంకా బేతంచర్లు అయితే దిక్కులు చూడాలా. మీరు మాట్లాడి మేము సమాధానాలు చెప్పుకుంటా, ఎంత అన్యాయం అండి ఇది. అసలు చెప్పుకుంటూ పోతే అసలు నిన్న గుండాల్లో ఏం మాట్లాడతారు తెలుసా? గుండాల్లో రోడ్లు మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంటి? ఇది నాకు అర్థం కాలే. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ? అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది. బండ్ల రస్తా మీద పంచాయతీ రోడ్ అవుతుంది. పంచాయతీ రాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది. ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా. 130 కోట్ల వ్యయంతో గాజులు తిన్న ప్రాజెక్టు సామర్థ్యం కానీ నీళ్లు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అండి ఇది కోరిక? గత 30-40 సంవత్సరాల నుంచి గాజులు తిన్న ప్రాజెక్టు కోరిక. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీ సమీప బంధువులు ఈరోజు మీరు అన్నా అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరందరూ కూడా కర్నూలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయింది? ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు కలిసి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయింది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. కర్నూలు నగరానికి ఒక 1 టౌన్ ఏరియాకు మురికి నీళ్లు శుభ్రత చేసేదానికి 130 కోట్లతో శుభ్రత చేసేదానికి ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. సుంకేసుల నుంచి ఇంచుమించు 100 కోట్ల రూపాయలతో కర్నూలు నగరానికి నీటి సామర్థ్యం పెంచుతూ ఉన్నాము. ఇంచుమించు పూర్తయ్యేదానికి వచ్చింది.
కనీసం మీకు తెలుసునా అండి అది? తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో ఒక్క కర్నూలు నగరంలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. మీకు ఏమాత్రం ఐడియా ఉందండి? 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కడితే ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, తర్వాత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు, పిల్లలకు అందరికీ కూడా మంచి చదువు చెప్తే ఆ చదువు ద్వారా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు కావాలనే ఉద్దేశంతో పెడితే 2019లో నేను మంత్రి అయిన తర్వాత కాలేజ్ ఎట్లుందో చూసేదానికి పోతే కనీసం లెట్రిన్లు కూడా లేవని తెలిసిన తర్వాత ఈరోజు ఇంచుమించు 140 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ కట్ట మీద కడుతూ ఉన్నాం. కనీసం మీరు ఎప్పుడైనా సందర్శించినారండి? అక్కడ 5 కోట్ల రూపాయలతో ఉత్త రోడ్ వేసినాము IIITకి, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ కాలేజ్కు. మీరు చూసినారండి ఎప్పుడన్నా? కొండ ఎక్కినారా జగన్నాథ గట్టు? నంద్యాల నుంచి జమ్మలమడుకు నేషనల్ హైవే, జాతీయ రహదారి, సోమయాలపల్లి నుంచి డోన్కు బేతంచెర్ల మీదుగా జాతీయ రహదారి. మీకు తెలుసునా అండి ఇవన్నీ శాంక్షన్ అయినాయని? సమయం లేక చెప్పలేకుండా మీరు ఒకటి చెప్పండి. మంత్రి ఎక్కడున్నారంటే మంత్రి బయట తిరిగినందువలన ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా మీ మంత్రి పదవికి ఒకవేళ మీరు న్యాయం చేసింటే, మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో సగభాగమన్న మీ సమయం కేటాయించింటే, మీరు కూడా చిత్తశుద్ధి వాడింటే ఈరోజు రైల్వే తరఫున ఎన్నో పనులు ఇక్కడ జరిగేటివి. డోన్ అండర్ పాస్ పని ఈరోజు ఓవైపు మోల్డింగ్ అయిపోయింది, భూసేకరణ అయిపోయిన తర్వాత త్వరలోనే 2 గేట్లు తీసేసి సెంటర్లో పెట్టబోతా ఉన్నారు. మేము చేయాల్సిన అవసరం రాకపో, మీరే చేసిండొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.